నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశత్వంలోనే మగ్గిపోయారు. నిజాం పోలీసులు, రజాకార్ మూకలు, దొరలు, భూస్వాముల గుండాలు కలిసి సాగించిన క్రూర హింసలకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజలు సాయుధులై తిరుగుబాటు చేశారు. సామాన్యుల వీరోచిత పోరాటాలకు, అసమాన ధైర్య సాహసాలకు మద్దతుగా భారత సైన్యం నిజాం సంస్థానాన్ని చుట్టుముట్టింది. ఒకవైపు రైతాంగం సాయుధ పోరాటం, ఇంకొక వైపు యూనియన్ సైన్యాల చక్రబంధం. మధ్యలో చిక్కుకున్న నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తోక ముడిచి లొంగిపోయిన చారిత్రక దినం సెప్టెంబర్ 17పై ఈరోజు ప్రతిధ్వని. ఇక ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రమేష్, రీజనల్ డైరెక్టర్ ఇగ్నో, ప్రొఫెసర్ భంగ్యా భూక్యా గారు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి. రమేష్ గారు, తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కున్న చారిత్రక నేపథ్యం ఏంటి? ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. భారతావని చరిత్రలో ఆగస్టు 15, 1947కు ఏ విధంగా స్వర్ణాక్షరాలతో లిఖించవచ్చునో అదేవిధంగా తెలంగాణ చరిత్రలో కూడా సెప్టెంబర్ 17, 1948ని సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో రాచరికము రద్దు, ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలతో రాజకీయ స్వేచ్ఛ వచ్చిన రోజు. భారతదేశంలోని అతిపెద్ద సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. మరియు సువిశాల భారతదేశ నిర్మాణానికి కావలసినటువంటి ఒక అడుగులు వేసేటందుకు మార్గము సుగమమైన రోజు. ఇది చక్కటి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు సెప్టెంబర్ 17, 1948వ సంవత్సరము తెలంగాణ చరిత్రలో. మరియు ఆనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క చొరవతో మరియు తెలంగాణ ప్రజల యొక్క పోరాటాలు, అన్ని వర్గాలు కలిసి ఐక్యంగా చేసినటువంటి పోరాటాలతోటి ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకునేటటువంటి యొక్క అవకాశము వచ్చిన రోజు సెప్టెంబర్ 17, 1948 సంవత్సరము తెలంగాణ ప్రజలకు. ఇది చాలా ముదావహం అనేటువంటిది. ఒక కొత్త పుంత, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేటందుకు సుగమమైనటువంటి రోజుగా మనం ఈ రోజును భావించాల్సి వస్తుంది. భూక్యా గారు, సెప్టెంబర్ 17న అసలు ఏం జరిగింది? హైదరాబాద్ సంస్థానంను భారత యూనియన్లో విలీనం చేసిన ప్రక్రియలో ఎవరెవరు భాగస్వామ్యం వహించారు? డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టు మన తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ఒక ప్రధాన అధ్యాయానికి నాంది పలికిందని చెప్పవచ్చు. అయితే దాని మీద అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, అది వేరే విషయము. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి వస్తే కొంత అంటే బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నేపథ్యంలో యాక్చువల్గా నిజాం ప్రభు భారత్ యూనియన్లో కలవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది అనేటువంటిది మనకందరికీ తెలుసు. భారతదేశంలో బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత కొంత భాగము బ్రిటిష్ వారి కింద డైరెక్ట్గా ఉన్నది, కొంత దాదాపు 40% ప్రాంతం మొత్తం కూడా ప్రిన్స్లీ రాజుల కింద ఉన్నటువంటి పరిస్థితి. అయితే స్వతంత్రం 1947 ఆగస్టు 15న స్వతంత్రం ప్రకటించిన అప్పుడు ఇండిపెండెంట్ యాక్ట్లో బ్రిటిష్ ప్రభుత్వము ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అవి భారతదేశంలోనైనా విలీనం కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లోనైనా విలీనం కావచ్చు అని చెప్పడం జరిగింది. అయితే నిజాం ప్రభు ఈ రెండిటిని కాదనకుండా తను స్వతంత్రంగా ఉండాలనేటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇది అంటే భారత ప్రభుత్వానికి అంటే మింగుడు పడినటువంటి ఒక విషయము. అంటే భారతదేశం సెంటర్లో ఒక ఇండిపెండెంట్ దేశాన్ని మనము అంటే ఊహించుకోలేము. కానీ అప్పుడే మనము ఇండిపెండెన్స్ అంటే విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాం కాబట్టి ఇప్పటికిప్పుడే
మరి మన ప్రాంతం మీద మనమే దాడి చేస్తే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో నెహ్రూ ఈ విషయాన్ని చాలా అంటే చాకచక్యంగా డెలికేట్గా ఈ విషయాన్ని తను మరి అంటే హ్యాండిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక ఆ ప్రాసెస్ అంతా చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర. కానీ మామూలుగా అంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అయినటువంటి తర్వాత అంటే November 29th 47లో అయిన తర్వాత ఒక 1 year వరకు ఈ అగ్రిమెంట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే బంగ్యా గారు ఈ విలీన ప్రక్రియలో ఎవరెవరు భాగస్వామ్యం వహించారు? ఈ అంటే అనేక మంది అంటే దీంట్లో అంటే ప్రాధాన్యత అంటే పాత్ర పోషించడం జరిగింది. అంటే ఇండియన్ మన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కానివ్వండి, అప్పుడు రామానంద తీర్థ గారు ఉన్నారు, తర్వాత బురుగుల రామకృష్ణ గారు ఉన్నారు, తర్వాత రాజా రామేశ్వరరావు గారు మన వనపర్తి రాజా చాలా పాత్ర వహించడం జరుగుతుంది. తర్వాత మన పింగళి వెంకట్రామరెడ్డి గారు ఆయన నిజాం గవర్నమెంట్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఉండడం జరుగుతుంది. తర్వాత మరి కేఎం మున్సీ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్ ఉంటాడు ఇక్కడ హైదరాబాద్ బొల్లారంలో, ఆయన కానివ్వండి. సో ఇది అంటే ఒక ఇండివిజువల్ చెప్పడం దానికి చాలా కష్టము. తర్వాత అటువైపు బ్రిటిష్ వాళ్ళు కూడా నిజాం ప్రభుత్వాన్ని అంటే నువ్వు ఇండియన్ యూనియన్లోనే కలవాలనేటువంటి విషయాన్ని చాలా బలంగా చెప్పడం జరుగుతుంది. అంటే నిజాం చాలా ప్రయత్నాలు చేస్తాడు. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తను ఇండిపెండెంట్గా ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని మరి యుఎన్ఓకి అప్రోచ్ కావడము, బ్రిటిష్ వాళ్ళని అప్రోచ్ కావడము, అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. రమేష్ గారు, నిజాం రాజరికానికి ముగింపు పలకడంలో భారత సైన్యం యొక్క పాత్ర ఎలాంటిది? మేడం, ఈ యొక్క నిజాం పరిపాలన అంతమొందించటంలో చాలా క్రియాశీలకమైన పాత్ర ఈ భారత సైన్యం నిర్వహించింది అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆనాడు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా పకడ్బందీగా దీని మీద ఒక పథకాన్ని రచించి దాని ప్రకారమే సైనిక చర్యకు వాళ్ళు పురికొల్పుతారు. దీనికి జస్ట్ ముందుగానే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, హోమ్ మినిస్టర్ గారు భారత పార్లమెంట్లో ప్రకటన చేస్తూ హైదరాబాద్ మానని పొండులాగా ఉన్నది, మనకు దీన్ని సర్జికల్ స్ట్రైక్ చేసి తీయాల్సిన అవసరం ఉన్నదని ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క నిజాం కుతంత్రాలు చివరి కాలంలో అతను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళి హైదరాబాదును ఆజాద్ హైదరాబాద్గా గుర్తించండి, ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించండి అనటం, పాకిస్తాన్ నుండి మిలిటరీ సరఫరాను డైరెక్ట్గా హకీంపేట ఎయిర్పోర్ట్కు తీసుకొని రావటము, మరొక వైపు రజాకార్లో విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. సో ఆ విధంగా హైదరాబాద్ అనేది ఒక హాట్ బెడ్గా తయారై శాంతి లేకుండా మొత్తం విధ్వంసంగా అయ్యే పరిస్థితిలో భారత ప్రభుత్వం చొరవ తీసుకొని సైనిక చర్యకు పూనుకుంది. అయితే ఈ సైనిక చర్య తీసుకున్న తర్వాత సైనిక చర్య 2 భాగాలుగా తీసుకున్నారు. ఒకటి మనకు షోలాపూరు హైదరాబాద్ రోడ్ ద్వారా, ఇంకొకటి విజయవాడ హైదరాబాద్ రోడ్ ద్వారా రావటం జరిగింది. అయితే పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఈ యొక్క రజాకారులు తోకముర్చటం, తర్వాత నిజాం సైన్యం పారిపోవటం చూసి నిజాం గారు వెంటనే మన భారత ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా వెంటనే పరుగున వెళ్ళి మన ఆల్ ఇండియా రేడియోలో ఈవెన్ వారికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇవ్వలేదు, సైనిక వందనం కూడా ఇవ్వలేదు, అతను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మేము సీజ్ ఫైర్ చేస్తున్నాము, మేము అన్ని షరతులకు లోబడి మేము విరమణ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. సో ఇందులో భారత సైన్యం యొక్క పాత్ర చాలా ప్రధానమని మనం నొక్కి వ్యాఖ్యానించవచ్చు. బంగ్యా గారు, నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతులు, అప్పటి కూలీలు కానీ, వెట్టి బానిసలు కానీ వాళ్ళంతా సమైక్యంగా తిరుగుబాటు చేశారు. అయితే అదంతా ఎలా సాధ్యమైంది? అంటే మీరు అడిగే ప్రశ్నలో చాలా ప్రాబ్లం ఉందండి. అంటే ఉద్యమము కేవలము ఒక నిజాంకు వ్యతిరేకంగా జరగలేదు. అంటే నిజాం ప్రభుత్వం అనేటువంటిది ఒక నిజాం రాజులు ఒక్కరిదే కాదు, దీంట్లో బ్రిటిష్ వాళ్ళు కొలాబరేట్ ఉన్నారు, తర్వాత కింద స్థాయిలో దేశ్ముఖులు, జమీందారులు, జాగీర్దారులు ఉన్నారు. సో నిజాం ప్రభుత్వం అనేటువంటిది కొలాబరేషన్ ఆఫ్ నిజాం, బ్రిటిష్ అండ్ కింది స్థాయి దేశ్ముఖులు, జాగీర్దారులు.
సో ప్రజల ఉద్యమము మనం కనుక చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో మొదటి నుంచి అంటే బ్రిటిషర్స్ వచ్చిన కాడి నుంచి ఉద్యమాలు జరిగినాయి. వహాబీ ఉద్యమంలో ఇక్కడ ప్రజలు భాగస్వాములయ్యారు. 1857 రివోట్లో భాగస్వాములయ్యారు. తర్వాత వచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో భాగంగా అనేక యాక్టివిటీస్ ఇక్కడ జరిగినవి. తర్వాత ఆంధ్ర మహాసభ, తర్వాత మిగతా సంస్థల ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు జరిగినాయి. అయితే ఈ ఉద్యమాలన్నీ కూడా మనకు గ్రామస్థాయిలో జరుగుతుంది. గ్రామస్థాయిలో ముఖ్యంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? దేశ్ముఖులు, తర్వాత ఈ జాగీర్దారులకు వ్యతిరేకంగా యాక్చువల్గా ఉద్యమం వచ్చింది. అక్కడ ప్రజలకి అంటే భయంకరమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నది, అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. లాస్ట్కి బ్రాహ్మణ్ని కూడా వదలలేదు. బ్రాహ్మణ్ కూడా ఊర్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి దేశ్ముఖి జాగీర్దార్కి నెయ్యి పోయాలి, పాలు పోయాలి. సో గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా అంటే ఈ వెట్టి చాకరీకి బాధ్యులైనారు. సో గ్రామం అంతా ఒకవైపు, తర్వాత భూస్వాములంతా ఒకవైపుగా ఉండి మరి ఈ పోరాటం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనకు తెలంగాణ రైతాంగ పోరాటం గురించి మాట్లాడినప్పుడు చాలా అంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒక ఊరు మొత్తం కూడా ఒకవైపు, అంటే మనకు చాలా అరుదుగా చూస్తాం ఇటువంటి సంఘటనలు చరిత్రలో. అంటే ఒక్కరిని అంటే అనేక గ్రామాల్లో భూస్వాములని కంప్లీట్గా అంటే ఎలి అంటాం కదా, ఎలి వేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే వాళ్ళ బట్టలు ఉతకకుండా పోవడము, వాళ్ళ భూముల్లో వ్యవసాయం అంటే నాగలు కట్టకుండా, ఇట్లా ఒక కైండ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ అనేటువంటిది మనకు ప్రతి చోట కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ వచ్చినటువంటి ఉద్యమము భూస్వాములకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమము తర్వాత మనకు అంటే 44 నుంచి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోకి రావడము, తర్వాత ఇక్కడ కమ్యూనిస్టు భావజాలంలో ఈ ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. దాంతో ఈ ఉద్యమం క్రమంగా లోకల్ ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమాన్ని క్రమంగా నిజాంకి వ్యతిరేకంగా తిప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా తర్వాత ఈ మూడు వర్గాల కలయిక అసలు ఎలా సాధ్యమైంది? రైతులు కానీ కూలీలు కానీ ఈ వెట్టి బానిసలు వీళ్ళ కలయిక ఎలా సాధ్యమైంది? తిరుగుబాటులో మామూలుగా మనకు గ్రామంలో ఈ అంటే ఆక్యుపేషనల్ గ్రూప్ అంటే శ్రమ శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి మధ్య ఒక ఉత్పత్తి సంబంధం అనేటువంటిది ఉంటుంది. మనం ఏ గ్రామం అయినా చూసినా ప్రతి గ్రామంలో ఒక కమ్మరి, ఒక కుమ్మరికి, తర్వాత ఒక మాదిగకు, తర్వాత ఒక వ్యవసాయం చేసేటువంటి ఒక కాపుకి ఈ ఒక ఇంటర్లింక్డ్ ఉంటుంది. అంటే ఒక్కరే మనము వ్యవసాయము చేయలేమన్నమాట. ఆ వర్కింగ్ సంబంధాలు ఏదైతే ఉన్నాయో తర్వాత గ్రామంలో మనకు అనేకమైనటువంటి అంటే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అంటే మనము ముత్తెలమ్మ కానివ్వండి, బోనాలు కానివ్వండి, పీర్ల పండుగ కానివ్వండి, ఈ అన్నీ కూడా అంటే ఈ అనేక అంటే కులాల మధ్య వైరుధ్యాలు ఉంటాయి, తర్వాత వైషమ్యాలు ఉంటాయి. కానీ గ్రామానికి వచ్చేసరికి అన్ని కులాల వాళ్ళు ఐక్యమై పోరాటం చేసేటువంటి ఒక పరిస్థితి మనకు తెలంగాణ ఉద్యమంలో చూస్తాము. సో ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా దోపిడీకి గురి కావడము, వెట్టి చాకరీకి గురి కావడము, దాంతో అందరిలో కూడా ఈ చైతన్యం రావడము, వచ్చి మరి దొరలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నిర్మించడం అనేటువంటిది జరుగుతుంది. రమేష్ గారు, నిజాం పాలనలో అసలు భూమి హక్కులు ఎలా ఉండేవి? మేడం ఇది అతిశయోక్తి కాదు. మనకు నిజాం సంస్థానంలో ఆనాటి భూమి యొక్క పంపకాలు చూస్తే మధ్యయుగ కాలం నాటి యొక్క ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగింపుగానే మన తెలంగాణలో ఆనాడు ఉండేది. మన కౌలుదారులకైనా కానీ రైతులకు కానీ ఎలాంటి హక్కులు లేకుండా ఉండేది. వారు ఎన్ని సంవత్సరాలు చేసినా నెక్స్ట్ మూమెంట్ మీరు అనే ల్యాండ్ ఎవిక్షన్స్ మీరు వెళ్ళగొడితే వెళ్ళిపోయే పరిస్థితిగా ఉండేది. అలాంటి యొక్క దీన పరిస్థితిలో ఆనాడు ఈ యొక్క రైతాంగం తెలంగాణలో ఉండటం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కంప్లీట్గా ఆనాడు భూమి చూసుకుంటే 53 మిలియన్ ఎకరాల భూమి ఉన్నది. దీన్ని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి కల్చర్ ల్యాండ్గా, 2 జాగీర్దార్ ల్యాండ్గా, 3 సర్ఫేకాస్గా. సో ఇప్పుడు ఇందులో ఈ యొక్క కల్చర్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్, ఇది 30 మిలియన్ ఎకర్గా ఉండటం జరిగింది, అంటే 60%. అదేవిధంగా జాగీర్దార్ ల్యాండ్
అంటే జాగీర్దారులు, దేశ్ముఖులు ఇలాంటి వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్న భూమి 30% అంటే 15 మిలియన్ ఎకర్స్గా ఉండటం జరిగింది. తర్వాత సర్ఫే కాస్ట్ అంటే ఆ భూమి అంతా నిజాం సంస్థానం యొక్క ఆధీనంలో ఉంటుంది. దాని నుంచి వచ్చే యొక్క రుసుము నిజాం ప్రభు యొక్క ఖర్చులకు గాను పెట్టేవాళ్ళు. ఇది బ్రాడ్గా ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి భూమి యొక్క పంపకం యొక్క విషయాలు. అయితే రమేష్ ఇక ఇందులోకి వస్తే ఈ యొక్క తెలంగాణ ప్రజలు అప్పట్లో భూమి కోసం ఎందుకు ప్రాణాలకు తెగించి అంతలా పోరాటం చేశారు? మేడం అదే చెప్తున్నాను. ఇందులో ఏ టెనెంట్కి కూడా, ఏ కౌలుదారికి కూడా ఎలాంటి హక్కు లేదు. తర్వాత అతను ల్యాండ్ ఎవిక్షన్స్లో ఆ యొక్క జమీందారు, అతను కౌలుదారు తన యొక్క కౌలును తనకు ఇచ్చినటువంటి వ్యవసాయ భూమిని సాగు చేసేటందుకు ముందుగా తను ఆ జమీందారు యొక్క భూమిని సాగు చేసి పొలం దున్ని నాటు పెట్టి టైం మిగిలితేనే కేవలము తన యొక్క భూమిని దున్నుకొని నాటు పెట్టుకునే పరిస్థితి. వరి కోతలు కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గర పని అయిపోయిన తర్వాతనే ఇతని దగ్గరికి. సో ఇలాగ జనరేషన్స్ టుగెదర్ కౌలుదారి హక్కులు లేక తర్వాత తమ యొక్క జమీందారుల యొక్క వాళ్ళకి చేస్తూ ఉండటం వల్ల తమ భూములను కోల్పోయి, కౌలుదారి హక్కులను వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత అదేవిధంగా ఈ పరిస్థితుల్లోనే ఈ రైతులు కూలీలుగా మారి తర్వాత తమ యొక్క జీవనాధారమైనటువంటి భూమి తమకు లేని కాలంలో ఆనాడు మిగతా వృత్తులు కానీ లేని పరిస్థితులలో వాళ్ళకు ఆ యొక్క భూమి అనేది సర్వస్వం అయింది. సో దాని గురించి వారు ఏదో బతుకో చావో తేల్చుకునే పరిస్థితి ఖచ్చితంగా ఆనాడు ఉన్నటువంటి భూ సంబంధాలు ఆనాటి రైతులకు తీసుకొచ్చింది. భంగ్యా గారు, నిజాం వ్యతిరేక పోరాటం ఎన్ని రూపాల్లో సాగింది? అది ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వారు పోషించిన పాత్ర ఎటువంటిది? ఇది అంటే అనేక సంస్థలు ఈ బ్రిటిష్ తర్వాత అంతకుముందు చెప్పినట్టు నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాయండి. ముఖ్యంగా అంటే మనకు 20th శతాబ్దానికి వచ్చినప్పుడు అంటే 1900 తర్వాత క్రమంగా రాజకీయ చైతన్యం అనేటువంటిది బాగా అంటే మన హైదరాబాద్ స్టేట్లో రావడం అనేటువంటిది జరిగింది. అయితే అప్పటి నుంచే ఆర్య సమాజ్ అంటే ఒక ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. అది మామూలుగా ఒక కల్చరల్ సంస్థగా ఏర్పడి పంజాబ్ ప్రాంతంలో చాలా కొలది కాలంలోనే ఒక రాజకీయ సంస్థగా మరి రూపాంతరం చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో అది మన హైదరాబాద్కి వచ్చేసరికి కంప్లీట్గా ఒక పొలిటికల్ ఫోరంగా ఇక్కడ వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే విచిత్రం ఏంటంటే ఈ ఆర్య సమాజ్లో అన్ని రకాల వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు, అంటే ఆర్ఎస్ఎస్ తర్వాత హిందూ మహాసభ భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, సోషలిస్టులు ఉండేటువంటి వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు కూడా దీంట్లో భాగస్వాములు ఉండేటువంటి వాళ్ళు, తర్వాత మరాఠా పరిషత్ అని కన్నడ పరిషత్ అని ఉండేవి, అవి కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అంటే మనకు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ 1940 నుంచి అంటే 41 నుంచి అంటే యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దీనికంటే ముందే మనకు వందే మాతరం మూవ్మెంట్ 1938లో జరగడము, దీనికంటే ముందే మనకు అంటే కామ్రేడ్ అసోసియేషన్ అని ఒకటి ఉండడం జరుగుతుంది. క్రమంగా ఈ భావజాలము అంటే అప్పుడు వందే మాతర ఉద్యమంలో చాలామంది అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. సో అది క్రమంగా అంటే కాంగ్రెస్ పార్టీ స్థాపనలో కూడా మామూలుగా అంటే జరుగుతుంది. అంటే 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటిది ఫామ్ కావడం జరుగుతుంది. సో రామానంద తీర్థ గారు తర్వాత బూర్గుల రామకృష్ణ గారు ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత యాక్చువల్గా ఒక ప్రజా ఉద్యమంగా వచ్చింది ఆంధ్ర మహాసభ అని చెప్పుకోవచ్చు. సో ఆంధ్ర మహాసభ అది యాక్చువల్గా అంటే గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా మనకు 1920s నుంచి అంటే ఇక్కడ తెలుగుని అంటే ఇంకా బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉద్యమం రావడం జరుగుతుంది. అది క్రమంగా అంటే ఆంధ్ర మహాసభగా ఇక్కడ రూపాంతరం జరుగుతుంది. దాంట్లో ఇనిషియల్ గా చాలా మోడరేట్స్ ఉండేటువంటి వాళ్ళు,
తర్వాత ఓకే మంగ్య గారు మళ్ళీ మనం ఆ పాయింట్ వద్దామండి. ఆంధ్ర మహా రమేష్ గారు, రాజరికం నుంచి ప్రజలకు విమోచన కల్పించిన ఈ సెప్టెంబర్ 17ని ప్రభుత్వాలు ఎందుకని గుర్తించడం లేదు? అసలు ఈ రోజున అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వాలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఇందులో ప్రధానంగా ఈనాడు మనం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాల ఏర్పాటు కావటం చూస్తున్నాం. ఆ ప్రజాప్రభుత్వాలకు అంటూ ఒక వైఖరి ఉంటుంది. ఆ యొక్క ప్రజాప్రభుత్వ యొక్క వైఖరి ప్రకారమే ఈ యొక్క సంఘటనను చూడాల్సిన పరిస్థితి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇది చాలా సున్నితమైన విషయం ఇది. ఎందుకంటే మనకు ఈ నిజాం ప్రభుత్వ రాచరిక వ్యవస్థలో ఒక ఘర్షణ వాతావరణం, ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టుకునే వాతావరణము చివరికంటూ జరుగుతూ వచ్చి కొన్ని ఇరు మతాల వారు తమ యొక్క ఆస్తులను, మానాలను, ప్రాణాలను కోల్పోయే పరిస్థితి. ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మన యొక్క సైనిక చర్య కాలంలో, అంటే సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 కాలంలో, ఈ యొక్క 5 రోజుల్లో తీవ్రమైన మత విద్వేషాలు, తర్వాత మత కల్లోలాలు గురి అయ్యి చాలా రెచ్చగొట్టుకునే విధంగా రావటం జరిగింది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మిక్స్డ్ ఫెయిత్ ఉన్న ఒక కమిటీ వేశారు. ఈ యొక్క అల్లర్ల మీద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత జరిగిందని సుందర్లాల్ కమిటీ ద్వారా వేయటం జరిగింది. ఈ కమిటీ తన రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2013 వరకు ఈ కమిటీ రిపోర్ట్ను బయటకు రానియలేదు. సో ఈ కమిటీ రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్ను కూడా మన దేశం గొప్పగా చాలా గర్వంగా చెప్పుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఈ కంక్లూజన్స్ను అంగీకరించలేదు. ఈ కంక్లూజన్లో చాలా అలార్మింగ్ ఫిగర్స్, లాస్ ఆఫ్ లైఫ్ బోత్ సైడ్స్ ఉన్నది. సో ఇలాంటి విద్వేషాలు. మరి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఎలా ఉంటుందంటే, నిజాం ప్రభు లొంగిపోయినా కూడా భారత ప్రభుత్వం అతనికి ఉచిత తరహాలో సత్కరించి ఒక 1 year వరకు అదే టైటిల్, నిజాం ప్రముఖ్ అనే 1 year టైటిల్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈనాడు 1971లోనే మనం రాజభరణాలు రద్దు చేయడం జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ వచ్చాము. సో ఇలాంటి యొక్క మత విద్వేషాలు తీవ్రం చేసే విధంగా మన యొక్క నిర్ణయాలు ఉండకూడదని ఆ సక్సెసివ్ గవర్నమెంట్స్ దీని మీద ఒక వైఖరిని తీసుకోవడం జరిగింది. ఓకే భంగ్య గారు, కర్ణాటక కానీ మహారాష్ట్రలో ఉన్న పూర్వ హైదరాబాద్, కన్నడ, మరాఠా ప్రాంతాల్లో చాలా కాలంగా సెప్టెంబర్ 17ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణలో దానికి అడ్డుపడుతున్న అంశాలేంటి? అంటే ఒకటమ్మా, మన డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టు అంటే తెలంగాణకి ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ఉంది. మనకు కర్ణాటక, మహారాష్ట్రలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, హైదరాబాద్లో, తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఒక విషయము నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఇక్కడ. 1946 నుంచి 51 వరకు ఒక రక్త చరిత్ర, తెలంగాణలో ఒక రక్త చరిత్ర జరిగింది. అంటే మనము దీన్ని ఎట్లా చూస్తాము, ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు మహారాష్ట్రలో అంటే భారతదేశంపై సైన్యం దాడి చేసినప్పుడు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ యాక్టివిస్టులంతా కూడా రజాకార్ల మీద దాడులు చేయడం, రజాకార్లను చంపడం, ఆల్మోస్ట్ సైన్యంతో పాటు వాళ్ళు కూడా అనేక దుర్మార్గాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళకి అది సెలబ్రేషన్ కావచ్చు. అంటే హైదరాబాద్ మీద దాడి అయిన తర్వాత మహారాష్ట్రలో ఉండేటువంటి కాంగ్రెస్ లీడర్స్కి, కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ లీడర్కి అదొక పెద్ద సెలబ్రేషన్. కానీ సెప్టెంబర్ 17 తర్వాత రక్తపాతం ఆగలేదు కదా. 47కి అంటే మనకు 17కి ముందేమో రజాకారులు రక్తపాతం చేసారు. తర్వాత 17 తర్వాత పోలీసులు అంటే ఆర్మీ కూడా అదే రకమైనటువంటి రక్తపాతాన్ని ఇక్కడ సృష్టించడం అనేటువంటిది జరిగింది. సో ఈ రక్తపాతం అనేటువంటిది కంటిన్యూ అయింది. అంటే 51 వరకు, అంటే ప్రజా గవర్నమెంట్ ఏర్పడేంత వరకు ఇక్కడ జరిగింది. సో దాన్ని మనము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం? ఈరోజు అంటే టీవీలో, మీడియాలో మరి అనేకమైనటువంటి డిబేట్ జరుగుతూ ఉంది. రాజకీయ నాయకులు ఒక్కొక్కరు వాళ్ళ తోచిన దాంట్లో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు అంటే స్టేట్మెంట్లు, విమోచనమని కొందరు, విలీనమని కొందరు అట్లా మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో దీన్ని అంటే మనము ఎట్లా చేసుకోవాలనేటువంటి దాని మీద నేను అంటే ఇండివిజువల్గా భావించేది ఏంది అని అంటే, మనము మామూలుగా అంటే ఈ చరిత్రలోనే మనకు ఒక చరిత్ర ఉంది. అంటే 1947 ఆగస్టు 7th రోజున
ఇండియన్ యూనియన్ డే అని ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు తర్వాత ప్రజా సంఘాలు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగానే దీన్ని ఒక ఇండియన్ యూనియన్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే మనం ముందుకు వెళ్ళాలని నా వ్యక్తిగత అభిప్రాయం. రమేష్ గారు, నిజాం పాలనలో అధికారం చలాయించిన అప్పటి దేశముఖులు కానీ జాగీర్దారులు కానీ ఆ తర్వాత అసలు వాళ్ళు ఏమయ్యారు? అయితే ఈ సెప్టెంబర్ 17 తర్వాత దున్నేవాడికే భూమి అన్నది దక్కిందా? కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్. ఓకే మేడం, ఇందులో ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు ప్రధానంగా రెండే రాజకీయ పార్టీలు ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సో ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ పోరాటంలో ముందు భాగాన ఉండి 2000 గ్రామాలను విమోచన చేసి స్వతంత్ర గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసిన క్రమంలో ఈ యొక్క జమీందారులు, జాగీర్దారులు వీరందరూ ఈ యొక్క మన విలీనం తర్వాత మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. కాకపోతే ఒకటే డిఫరెన్సు, వాళ్ళు కోరలు తీసిన పులుల్లాగా ఉన్నారు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాట యొక్క ప్రభావం వల్ల. సో అందువల్ల వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క సైన్యం యొక్క సహకారంతో మళ్ళీ స్వగ్రామంలోకి రావటం జరిగింది. కానీ మీరైతే ఏదైతే 2 క్వశ్చన్స్ అడిగారో దానికి వారి యొక్క భూములను మాత్రమే సాగు చేసుకోవటం, తర్వాత ఆక్రమణలు జోలికి పోకుండా, వెట్టి చాకిరీలు జోలికి పోకుండా చేయటం జరిగింది. తర్వాత రైతులకు, కౌలుదారులకు రక్షణగా టెనెన్సీ యాక్ట్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మరియు రైతులకు రక్షణగా గవర్నమెంట్ చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇది ఒక గొప్ప భూ సంస్కరణలకు మన తెలంగాణ పోరాటం ఒక భారతదేశ చరిత్రలో ఒక భూ సంస్కరణలకు కొత్త రూపాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల మన యొక్క ఈ పోరాట ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగము ఈ యొక్క విలీనం తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ఫలితాలను సాధించుకున్నందుకు చాలా సంతోషము, తెలంగాణ వాసికి గర్వంగా కూడా ఉన్నది. ఓకే సార్, చర్చలో పాల్గొన్నందుకు డాక్టర్ రమేష్ గారు, ప్రొఫెసర్ భంగ్యా గారు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.